ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు, ఈ హెల్త్ కేర్ సెక్టర్ గత కొద్ది సంవత్సరాల నుంచి చాలా స్తబ్దుగా ఉంది. అండ్ ఇప్పుడు అమెరికాలో ట్రంప్ కూడా వచ్చేసారు కాబట్టి, అండ్ ట్రంప్కి ఇండియాకి కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి హెల్త్ కేర్ సెక్టర్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎటువంటి గ్రోత్ మనం హెల్త్ కేర్ సెక్టర్ స్టాక్స్ లో కూడా చూసే అవకాశం ఉందంటారు? కోవిడ్ లో అందరికి ఒక గుణపాఠం నేర్పించిందండి. ఎందుకంటే హాస్పిటల్స్ లో బెడ్లు దొరకలేదు, ఎన్ని డబ్బులున్నా ఎంత ఇస్తామన్నా తీసుకోవాలా. అప్పుడు జనాల యొక్క మైండ్ సెట్ మారింది. మైండ్ సెట్ డెఫినెట్ గా మారింది అనుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్స్ కు ఇప్పుడు ఉన్న ఇమీడియట్ గా మాక్సిమం పీపుల్ ఒకేసారి వస్తే కూడా తట్టుకోలేని పరిస్థితి. చాలా తక్కువ ఉండే హాస్పిటల్స్ కూడా. మనకు 2019 లో చూస్తే 43,500 హాస్పిటల్సే ఉన్నాయి. బట్ 24 చూస్తే 54,000 ఉన్నాయి. సో గ్రోత్ కూడా హాస్పిటల్స్, ప్రైవేట్ రిజిస్టర్డ్ హాస్పిటల్స్ కూడా పెరిగినాయి. 27% గ్రోత్ వచ్చింది. అంటే 30,000 to 38,000 crores వచ్చింది అప్పుడు. సో నెక్స్ట్ అగ్రిగేట్ హాస్పిటల్స్ బెడ్లు కూడా 1.1 million నుంచి 1.3 million ఉన్నాయి 2024 కి. దానికి 2030కి 1.7 million చేయాలి. ఎందుకంటే రూరల్ కాకుండా ఎక్కువ మంది, అంటే అర్బన్ రూరల్ తీసుకున్న రూరల్ ఎక్కువ మంది ఉంటారు 75%. దాంట్లో 25% ఇంకా వాస్ట్ ఉంది, ఇంకా డెవలప్ చేయాల్సింది. ఇంకా ఎక్కువ మందికి హెల్త్ గురించి తెలియాల్సింది చాలా ఉంది. డెఫినెట్ గా మెడికల్ కాలేజ్ రిజిస్టర్స్ కూడా బాగా అయినాయి లాస్ట్ 10 years లో. ఎందుకంటే 2014 లో 387 కాలేజ్ కి 5,84,000 సీట్స్ ఉంటే 706 మెడికల్ కాలేజ్ ఉన్నాయి 2024 కి. దాదాపుగా సీట్స్ అన్ని విపరీతంగా పెంచేశారు. అంటే ఇంకా తక్కువ ఉంది. ఇంకా మెడిసిన్ సైడ్ ఎక్కువ సీట్లు పెంచుకొని ఎక్కువ మంది డాక్టర్లు చేసి, డెఫినెట్ గా ఒక రకంగా చెప్పుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కోవిడ్ లో డాక్టర్ని దేవుళ్ళు చూసినట్టు చూశారు. 100% వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బాగా అసలు దే సర్వ్డ్ లాట్. చాలా మందికి వాళ్ళ వల్ల బయటపడ్డారు. అది జనాల్లో బాగుపడిందండి. డెఫినెట్ గా ఈ ఫార్మా సెక్టారు, ఈ హెల్త్ కేర్ సెక్టారు డెఫినెట్ గా ఇంకా గ్రోత్ ఓరియంటెడ్ ఇంకా ఉంటది. నర్సింగ్ కాలేజ్ కూడా దాదాపుగా 5,700 to 6,800. ఎందుకంటే నర్సులు ఎక్కువ కూడా ఉండాలి కదా. సరే, డాక్టర్లతో పాటు నర్సు పర్సంటేజ్ కూడా పెరగాలి కాబట్టి ఇవన్నీ మనం రీసెర్చ్ కూడా జీడిపిలో కొంత పర్సంటేజ్ 1% దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో కూడా ఎక్కువ ఇది అంటే గవర్నమెంట్ పాలసీస్ కూడా మార్చాలి. ఎందుకంటే ఇదివరకు మనకి ఆన్లైన్ లేదు. ఆన్లైన్ వచ్చినాక ర్యాపిడ్ చేంజ్ వచ్చింది. ఇన్నోవేషన్స్, ఆన్లైన్ ఫార్మసీస్ కానీ, టెలికన్సల్టేషన్ కానీ. ఇదివరకు టెలికన్సల్టేషన్ ఎక్కడ ఉందని మనం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఒక్కొక్క డాక్టర్ కి ఇప్పటికీ వెళ్తే, షుగర్ పేషెంట్స్ వెళ్తే గంటన్నర 2 hours 3 hours వాళ్ళ దగ్గర కూర్చోవాలి. అట్లా కాకుండా టెలి వచ్చిన తర్వాత టైం చాలా మందికి సేవ్ అవుతుంది. డెఫినెట్ గా తొందరగా పనులు అవుతున్నాయి. ఇట్లాంటివి ఎక్కువ మందికి చేసి గవర్నమెంట్ కొత్త పాలసీస్. ఎందుకంటే రూరల్లో కూడా ఎక్కువ రావాలి. రూరల్లో కూడా ఎక్కువ ప్రతి డాక్టర్ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరం పనిచేసి అక్కడ పనిచేసి సర్వ్ చేసి తర్వాత వాళ్ళ అనుగుణంగా ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కండిషన్స్ తెస్తే బాగుంటుంది అనే ఉద్దేశం. అంటే 70% ఇంకా ఉన్నారు కానీ రూరల్లో ఇంకా ఇప్పుడు తక్కువ ఉన్నారు. అందరూ ఎంఎస్ చేసి యుఎస్ వెళ్ళిపోతున్నారు. ముసలోళ్లే ఉన్నారు ఊళ్ళలో చూస్తే. ఏ ఊళ్ళో చిన్న పిల్లలు అసలు లేరు. ఈవెన్ అగ్రికల్చర్ కూడా, ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఏది రైస్ కానీ ఇవన్నీ ఇది మనం బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి వస్తుందా అని భయం వేస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే పాత తరం రీసైకిల్ అంటారు కదా, ఒకసారి మళ్ళీ మిల్లెట్స్ తినే అవకాశం ఎక్కువ వస్తుంది. మళ్ళీ తినాల్సి వస్తుంది. అవకాశమే కాదు, కంపల్సరీ అవుద్ది. అందుకని ఇట్లాంటి కొన్ని గవర్నమెంట్ పాలసీలు చేసి కరెక్ట్ గా హెల్త్ కేర్ ని ఇంకా డెవలప్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మెయిన్ హెల్తే కదండి. హెల్త్ లేకపోతే ఇంకేముంది? వెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది? హెల్త్ చూసుకుంటేనే వెల్త్ ఉంటుంది కాబట్టి 100% బాగుంటుంది అనే ఉద్దేశం. తర్వాత ఈ ఆన్లైన్ ది కూడా ఫార్మసీ దాదాపు 512 million ఉన్నాయి 2019 లో. అది 2 billion వరకు పెరిగింది. చూడండి ఎంత పెరిగిందో, ర్యాపిడ్ చేంజ్. అంటే కోవిడ్ మైండ్ సెట్ జనాలు మార్చింది అనేది ఇది ఒక పాయింట్ చాలు. రైట్. సో అదేవిధంగా అమెరికా బయోసెక్యూర్ యాక్ట్ కూడా త్వరలో రాబోతుంది. ఈ నేపథ్యంలో చైనాను కూడా పక్కన పెడతారు. సో పెద్ద ఎత్తున ఇండియాకి కూడా ఫార్మా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఈ మధ్య మనం వార్తా కథనాలు చదువుతున్నాం కదా. సో మరి బయోసెక్యూర్ యాక్ట్ తో మరి ఇండియన్ ఫార్మసీ రంగం ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు?
ఎందుకంటే చైనాని వద్దని చెప్పేశాడు Hmm. 100%. అక్కడున్న కంపెనీస్ ఏం చేయాలి, బయట కంట్రీస్ కి వచ్చి అక్కడ పెట్టి అక్కడి నుంచి ఇది చేయాలి. Hmm. సో డెఫినెట్ గా వాళ్ళందరూ ఎవరైతే మన గవర్నమెంట్ ఎక్కువ కంపెనీస్ అట్రాక్ట్ చేసుకొని మన సైడ్ వచ్చేటట్టు చేసుకుంటే 5 ట్రిలియన్ నథింగ్, 10 ట్రిలియన్ ఈజీగా అయిపోద్ది. మోడీ చెప్పినట్టు 5 ట్రిలియన్ అనేది దాదాపుగా మనం 3.7 3.8 ఉన్నాం. గ్రోత్ ఓరియంటెడ్ బాగా వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా ఆ కంపెనీస్ అన్ని అట్రాక్ట్ చేసుకుంటే, ఎందుకంటే ఎఫ్ఐస్ కూడా మనకు వద్దనుకోకూడదు, Hmm. వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసుకోవాలి. చైనాని ఎట్లాగూ మనం రానిలే, వాళ్ళ పాలసీలు తెలుసు, స్ట్రింజెంట్ పాలసీలు, వాళ్ళ పాలసీలు మన ఏ కంట్రీ కూడా తట్టుకోలేదు. పాకిస్తాన్ చూడండి డెట్ లో మునిగిపోయింది, శ్రీలంక డెట్ లో ఉంది. ఈ ప్రతి కంట్రీ కూడా వాళ్ళతో డీల్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా వద్దని అనుకుంటున్నారు. కాబట్టి మనల్ని ఎటు చూసినా ఇండియా సైడే కావాలి, మాకు మీ నుంచి మాకు సర్వీస్ కావాలని కోరుకుంటారు Right. మెయిన్ అట్లా. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ క్యాన్సర్ మెడిసిన్ కి రిబేట్ తగ్గిస్తా అన్నారు. Hmm. దాని మీద కొంచెం మనం ఇండియా సైడ్ మనం ఎక్కువ అవి పంపిస్తాం, బల్క్ డ్రగ్స్ పంపిస్తాం. Yes. కాబట్టి అది కొంచెం చూసుకొని అది ఎలా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఇండియాకి సాఫ్ట్ కార్నర్ ఉంది. డెఫినెట్ గా ఆయన మనకి అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏమి వేయకపోవచ్చు. ఎందుకంటే క్రీమ్ పీపుల్ H1B మనవాళ్లే, అక్కడ పనిచేయరు. Hmm. మనతో పెట్టుకునే ఛాన్సే లేదు. Right. డెఫినెట్ గా మనకి పాజిటివ్ సైన్ ఉంటుందని ఉద్దేశం అండి. Right. Thank you, sir. Thank you so much, Thank you. Prabhu garu.